వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని జగన్పై కామెంట్స్ చేసిన పవన్. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం. సీఎం చంద్రబాబు. మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మంచు విష్ణు. విశాఖలో 7 హిల్స్ హాస్పిటల్లో కార్మికులను తొలగించడం పట్ల నిరసన ర్యాలీ. గంగవరం ఆధాని పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్. రైతు సమస్యలపై ఈ నెల 13న శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తాము. ధర్మాన. సంచలనం రేపుతున్న మోహన్ బాబు ఆడియో రిలీజ్. సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది. అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు. రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు. నమస్కారం అందరికీ. I extend my warm greetings to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. Let me congratulate Honorable CM for bringing Google into the state. It's a big achievement, sir, and we take great pride and we believe in your leadership. అది మీరు ప్రతిసారి అది ప్రూవ్ చేస్తూ ఉంటారు మీ అచీవ్మెంట్స్. ఇట్స్ క్వైట్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. పయ్యావులు కేశవల్ గారికి, వనిగాని సత్యప్రసాద్ గారికి, అలాగే గౌరవ నారా లోకేష్ గారికి, మిగతా గౌరవ క్యాబినెట్ సభ్యులందరికీ, క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చీఫ్ సెక్రటరీ నీరు కుమార్ ప్రసాద్ గారికి, శ్రీమతి జయలక్ష్మి చీఫ్ కమిషనర్ ఫర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ పీయూష్ కుమార్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే డీజీపీ తిరుమలరావు గారికి, అలాగే ఉన్నత అధికారులకి, సీనియర్ అఫీషియల్స్కి, ఇక్కడ గ్యాదర్ అయిన జిల్లా కలెక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి జస్ట్ ఓన్లీ షేర్ మై ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము అందరం అని అనడానికి, టుడే బీయింగ్ నాని పాల్కీవాలా's death anniversary, I'd like to quote one of few of his lines. He was quoting G.K. Chesterton. The rot begins when wild actions are received calmly by society. ఇది జీకే చెస్టర్టన్ రాసిన మ్యాడ్ అఫీషియల్ అనే ఎస్సేలో ఆయన కోట్ చేస్తా. ఆ పుస్తకం రాసింది ఏంటంటే, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే అది మూలాలు కదిలించేసే పనులు అయిపోయినాయి. వీటిని సరిదిద్దుకోవడానికి వి కెప్ట్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ అసైడ్. దీని వెనక ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ. ప్రజలకు ఇబ్బంది కలగకూడదు. నేతృత్వం వహించే నాయకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే ఎలా రావాలని చెప్పి అందరం వి సెట్ అసైడ్ అవర్ డిఫరెన్సెస్. వి ఫార్మ్డ్ ఎన్ అలయన్స్ and people believed in us and they gave a great mandate that we would like to remind that part. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా పర్సనల్గా నేను రివ్యూస్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఒకటి ఫిజికల్ ఇర్రెగ్యులారిటీస్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఏది కూడా రూల్ బుక్ పాటించిన విధంగా ఇవన్నీ చూసి చాలా ఇబ్బందులు వస్తుంది. ఇందాక కేశవుల్ గారు చెప్పినట్టుగా we took the guidance of Honorable CM. I take really pride in working under him and along with him, and all his experience, expertise and his administrative capabilities are quite really inspiring. We are willing to learn from him. ప్రజలు మా నుంచి చాలా ఆశిస్తున్నారు. మేము ఎన్ని మాట్లాడినా వీఆర్ పాలసీ మేకర్స్. ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, వాళ్ళ కష్టాలని మాట్లాడగలం, పాలసీల్లో చేయగలం, కానీ క్షేత్రస్థాయిలో ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బుధవారం కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటే మేము ఇచ్చిన తర్వాత మీరు యాక్ట్ చేయాలని కాదు, that will be recorded, that's all, you cannot change.
అది జరగకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఒకవేళ జరిగినప్పుడు హౌ బెస్ట్ యూ కెన్ యాక్ట్ అనేది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఉదాహరణకు నేను 3 చెప్పాను ఇక్కడ. వన్ ఈజ్ డేటా ఈజ్ అవైలబుల్ ఆన్ క్లౌడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మెచ్యూర్డ్. నౌ ఆల్గరిథమ్స్ మనం చేసేదాన్ని బట్టి ఎక్యురసీ పెరుగుతూ వస్తుంది. అది మెడ్టెక్ కావచ్చు, అగ్రిటెక్ కావచ్చు, ఏదైనా. మూడోది డేటా కలెక్షన్ రియల్ టైమ్ ఈజ్ పాసిబుల్. either satellite data or drone data or CCTV or IoTs or cell phone, ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి పెట్టినప్పుడు మీకు అక్యురసీ ఆఫ్ డేటా ఆర్ అక్యురసీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, సాయంత్రం మాట్లాడతాం. వై యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్? తాగేసి డ్రైవర్ వెళ్తున్నాడు, రెక్లెస్ డ్రైవింగ్ ఉంది, ఫోన్ చేతిలో పెట్టుకొని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు, స్పీడ్ ఎక్కువ వేస్తున్నాడు, అడిగేవాళ్ళు లేరని. ఇలాంటివన్నీ ముందుగానే సిమ్టమ్స్ కనపడొస్తాయి. అందుకే ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో వాచ్ చేసి మనం ఆ డ్రైవర్ని ముందుగానే వార్నింగ్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడు సీసీటీవీ కెమెరా కనపడింది, చూసాము వీడు పోతున్నాడు, ఇంకో దగ్గరికి వచ్చి మళ్ళీ ట్రాక్ అవుతుంది, మళ్ళీ చూసాము ఈజ్ గోయింగ్ ఫాస్ట్. కాబట్టి ఎట్లా వాడిని కంట్రోల్ చేయాలి? విత్ ఇన్ నో టైమ్ వీ మస్ట్ బి ఇన్ పొజిషన్ టు కంట్రోల్, ప్రివెంటివ్కి వెళ్ళాలి. వన్స్ అది జరిగిందనుకోండి యాక్సిడెంట్ 60-70% తగ్గిపోతాయి. ఇలాంటి క్రైమ్ ప్లేసెస్ కూడా ఇప్పుడు కలెక్టర్స్ ఉన్నారు, మీరున్నారు, మీరు పోయే లోపల క్రైమ్ అయిపోతా ఉంది, వాడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు అక్కడ. కెన్ యూ సెండ్ ఏ డ్రోన్ సర్వలెన్స్? 5 minutes వెళ్తుంది నియరెస్ట్ పాయింట్ నుంచి. కనీసం అలాంటి భయం ఉంటే క్రైమ్ చేసేవాడు భయపడతాడు. విల్ వర్క్ ఆల్ దీస్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. హౌ టు అప్లై ఈజ్ ది లీడర్షిప్. మనం బెటర్ గవర్నెన్స్లో బెటర్ రిజల్ట్స్ వచ్చారు మీరు చేయగలిగితే ఇది వస్తుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఏంటంటే ఆల్ డేటా ఈజ్ ఇన్ సైలోస్. ఈచ్ డిపార్ట్మెంట్ డేటా ఇంకో డిపార్ట్మెంట్లో ఇంటర్ఫేస్ కావాలంటే, ఇంటరాక్ట్ కావాలంటే వీలు కాని పరిస్థితి. గవర్నమెంట్ ఈజ్ వన్, సిటిజన్ ఈజ్ వన్. ఫంక్షనరీస్ ఆర్ మనీ ఆర్ మల్టిపుల్. హౌ టు సర్వీస్ దట్ సిటిజన్ అట్మోస్ట్ ఎఫిషియెంట్లీ. ప్రతి ఒక్క సిటిజన్ ఆధార్ అథెంటికేషన్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియా. అంతవరకు వచ్చింది. ఆ తర్వాత ఏంటి? అతను ఒక ఫ్యామిలీలో ఉంటాడు. ఆ ఫ్యామిలీ మనం లింక్ చేసామా? చేయలేదు. ఫ్యామిలీ లింక్ చేస్తే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ యూ కెన్ సర్వీస్ హిమ్. దెన్ అక్కడి నుంచి GPS జియో ట్యాగింగ్ చేస్తాం. జియో ట్యాగింగ్ చేస్తే ఇంక బోగస్ ఉండదు. రేపు టుమారో ఒక వరద వస్తే నేరుగా డ్రోన్ ప్రోగ్రామ్ పెట్టి ఫుడ్ పంపించాలంటే, మెడిసిన్ పంపించాలంటే డైరెక్ట్గా పంపించే పరిస్థితి వస్తుంది అతనింటికి. దట్ ఈజ్ వేర్ వీఆర్ లీడింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్. కాబట్టి ఇవన్నీ కూడా ఆ సైలో సిస్టమ్ పోవాలి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, జీరో పావర్టీ టార్గెట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేస్తాం. అవన్నీ స్కిల్ సెన్సెస్ కూడా కంప్లీట్. మమ్మల్ని ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇంటిలో జరుగుతున్న అంశాలపై మంచు విష్ణు మాట్లాడుతూ, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు one thing which I would like to request and pray to the media is that మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. My hope still, there are things, there is light at the end of the tunnel and in hope chestunana. But one thing which I want to pray for the media is that మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ our
మీ అందరం యూనో పాపులర్ ఫిగర్స్. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్లేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీఈ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్డ్, ఐఎమ్ వరీడ్. నాన్నగారికి నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి. నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని. అన్నీ ఆపుకొని ముందు వచ్చేసాను. ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్. నిన్న మార్నింగ్ దిగాను. బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక 3-4 రోజుల్లో హౌ డిడ్ దిస్ ఎస్కలేట్ సో మచ్ అని. బట్ ఐ హోప్ there is some respite at the end of it. But I also request the media, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు, everybody's got their own families. I request you to have a little bit of restraint. That's my only request. And నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, విశాఖలో ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ కార్మికులను తొలగించడం పట్ల బుధవారం 7 హిల్స్ హాస్పిటల్ నుంచి దావా గార్డెన్ అంబేద్కర్ విగ్రహం వరకు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సిపిఎం నాయకులు రాజు మాట్లాడుతూ, పోరాటాలు చేస్తున్నారు. యూనియన్ విచ్ఛేదం చేయడానికి ఈరోజు ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎన్నో రకాలుగా కుట్రలు పడుతుంది. కుట్రలన్నీ తిప్పికొడుతూ కార్మికులు తన హక్కుల కోసం పోరాడుతున్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులకు ఇచ్చిన ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు లేబర్ కమిషనర్ సమక్షంలో జాయింట్ మీటింగ్ ఉంది. జాయింట్ మీటింగ్ లో యాజమాన్యం తప్పనిసరిగా ఏదో విషయం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు కనుక చెప్పకపోతే, యాజమాన్య సమస్య పరిష్కారం చేయకపోతే కార్మికుల సమ్మె కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి యాజమాన్య బాధ్యత వహించాలి. హాస్పిటల్లో రోగుల గురించి ఆలోచించమని చెప్తున్నారు. మరి యాజమాన్యం కూడా రోగుల గురించి ఆలోచించాలి కదా. వచ్చిన రోగులకి సేవలు చేయడానికి తగినంత సిబ్బంది ఉండాలి కదా. మరి ఆయాలు, స్వీపర్లు, వార్డ్ బాయ్స్ ని తీసేస్తే అక్కడ ఎవరు పని చేస్తారని సందర్భంగా అడుగుతున్నాం. ఒక పక్కేమో లాస్ వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఉంది, ఆర్థికంగా మాంద్యం ఉంది, కాబట్టి కార్మికులు చేస్తున్నామని చెప్తున్నారు. మరో పక్క కాంట్రాక్ట్ కార్మికులు ఎందుకు వేసుకుంటారని మేము అడుగుతున్నాం. మనుషులు ఎక్కువైపోయినా, సంస్థకి లాస్ వచ్చినా మనుషులు తగ్గించినప్పుడు కొత్త వాళ్ళని వేసుకోకూడదు. ఇది కేవలం షాక్ చూపెట్టి ఈ రోజు ఎంజీఎం 7 హిల్స్ యాజమాన్యం దుర్మార్గంగా కార్మికుల బ్రతుకులతో ఆడుకుంటారు. ఈ మధ్య కాలంలో మీ అందరికీ తెలుసు, 7 హిల్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరగడం కాదు, అది కావాలని నిప్పంటించేసి కార్మికుల యొక్క రికార్డుని మాయం చేశారు. ఎంత దుర్మార్గం చూడండి. ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఇటువంటి చౌకబారమైన ఎత్తుగాళ్ళు ఏ యాజమాన్యం వేయలేదు. అంటే నిప్పంటిచ్చేస్తే వాళ్ళ రికార్డులు పోతాయి. కార్మికుల దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి. కాబట్టి యాజమాన్యం తన చౌకబారు స్టాకులు, కుట్రలు మానేసి సమస్య పరిష్కారం చేయాలి. ఇది అందరికీ మంచిది. రోడ్డు మీద నెల రోజుల నుంచి 38 మంది కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. అది వెంటనే దాన్ని మానవతా దృక్పథంతో అన్ని చేయాలి. మన ఎమ్మెల్యే గారు బాగా స్పందించారు. ఆయన కూడా, మన తూర్పు ఎమ్మెల్యే గారు, ఆయన బాగా వెలకపూడి రామకృష్ణ బాబు గారు బాగా స్పందించారు. కార్మికులకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాటిచ్చారు. అదే పద్ధతిలో యాజమాన్య లేబర్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో యాజమాన్యం దిగి రాకపోతే ఆందోళన అంతా ఉధృతిస్తామని చెప్తున్నాం. గంగవరం, ఆదాని పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ సిపిఎం ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, ఈ పోర్టులను స్టీల్ ప్లాంట్ కోసం వినియోగించాలని అన్నారు. రాబోయే రోజుల్లో
రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తాం. దాంట్లో మొదటి స్టెప్ కింద ఇప్పుడు విద్యుత్ బిల్లుల్ని నిరసనలో భాగంగా తగలబెట్టాలని చెప్పి వాటిని పిలిపిస్తున్నాం. రెండవది ఇక్కడ గంగవరం పోర్టు. ఈ గంగవరం పోర్టు 11% ప్రభుత్వ షేర్లు ఉన్నాయి. ఈ 11% షేర్లు గత ప్రభుత్వం అమ్మేశాడు అదానికి. వచ్చాడు 4 సార్లు రహస్యంగా మీటింగ్ అయిపోయాడు, ఒప్పందాలు అయిపోయి అదాని పోర్టు అన్ని వాళ్ళకి పరం అయిపోయాయి 100%. ఇది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం తీసుకున్నటువంటి పెట్టినటువంటి పోర్టు ప్రైమరీ వర్క్, అది దాన్ని రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు విశాఖ ఉక్కుకి పగనామాలు పెట్టేశారు గంగవరం పోర్టు. వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వస్తువులు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు, అదాని యొక్క ప్రయోజనాలను బట్టి చేస్తున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తన 11% తను వెనక్కి తీసుకోవాలి. ఆ రోజు 10 రూపాయలు షేర్ని 10 రూపాయలు, ఆ రోజు షేర్ మార్కెట్లో దానికి చాలా వాల్యూ అవుతుంది. యాస్టీజ్ బుక్ వాల్యూకి అమ్మేసింది. భూములన్నీ గవర్నమెంట్వి, ఉక్కు ఫ్యాక్టరీవి గవర్నమెంట్, ప్రజలవి. అదాని సొంతం అయిపోయింది. అందుకని అదాని పోర్టుని, గంగవరం పోర్టుని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకుని విశాఖ ఉక్కుకి ప్రధానంగా దాన్ని వినియోగించాలి అని చెప్పాము, డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఇంతవరకు ప్రభుత్వం ఏమీ మాట్లాడటం మౌనంగా ఉంది. ఈ రకంగా మౌనం పాటిస్తాం అదాని వ్యవహారంలో. ఇది ఏ రకంగానూ రాజకీయ నిజాయితీ చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీరు నోరు తెరవండి, ఎప్పటికైనా అదాని విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పండి. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు. ఇప్పుడు అదాని అవినీతితోటి, అదాని కుంభకోణంతో జగన్మోహన్ రెడ్డి కూడా లింక్ ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బాయ్ బాయ్, వీళ్ళిద్దరే ఒక పవిత్ర బంధం. ఈ పవిత్ర బంధాన్ని మోడీ ముడేశాడు, పేటముడి. భార్యాభర్తలు పెళ్లి చేస్తే ముడేస్తాడు పంతులు. ఇప్పుడు ఆ పంతుల పాత్ర మోడీ నిర్వహిస్తున్నాడు. ఇద్దరు బంధం ముడేశారు. వీళ్ళు మాట్లాడారు అన్నమాట. ఏమైంది మీ ఇదంతా కూడా? కారాలు మిరియాలు మిరియారు కదా జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు ఎందుకు నోరు తెరవటం లేదు? ఈ ఒప్పందం అధ్యయనం చేస్తున్నాం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2 రోజులు కాదు అధ్యయనం చేయడానికి. మనం అధ్యయనం చేయడానికి కమిటీ వేశారా? కమిటీ వేయలేదు. ఇప్పుడు మనం తొందరపడే నిర్ణయం. రైతు సమస్యలపై ఈ నెల 13న శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మాన తెలిపారు. బుధవారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారం చేపట్టాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పారు. అన్నదాత కండగా వైఎస్ఆర్సీపీ ఈ నెల 13వ తారీఖున పెద్ద ఎత్తున రైతుల తరఫున రైతు సమస్యల మీద ప్రజా పోరాటం చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి బాజీ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రజాపక్షంగా మనం ఎప్పుడు కూడా ప్రజల తరఫున మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రైతులు అన్నింటా అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో మన రైతుల పక్షాన నుండి మరి కలెక్టర్కి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రం రైతుల తరఫున జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రైతులు కలిసి ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ప్రజలకు ఎదుర్కొంటున్న అధిక విద్యుత్ ఛార్జీలు, మరి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగన్ కాలం వరకు విద్యార్థులకు అన్నింటా ఆదుకున్నటువంటి మా పార్టీ విధానాన్ని మరి ఈవేళ అడ్డంగా విద్యార్థులకి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యార్థుల తరఫున కూడా జనవరి 3వ తారీఖున కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వాలని చెప్పి ఇలా 3 కార్యక్రమాలు ప్రజల తరఫున మరి వైఎస్ఆర్సీపీ కొట్టి పోరాడాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మరి మొదటిసారిగా 13వ తారీఖున రైతుల తరఫున రైతు సమస్యల మీద మరి తక్షణమే రైతుకి పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 ఏదైతే సూపర్ 6 హామీ ప్రభుత్వం ఇచ్చిందో, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని, కూటమి ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి మరి మేము కోరుతున్నాం. అలాగే ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే, దళారీ వ్యవస్థను తొలగించి తక్షణ రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తేమ లెక్కలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న వైనాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ, రైతులకి గతంలో మేము అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది. మరి ఇచ్చిన రేట్ని మరి ఆర్బీకేల ద్వారా మరి సర్వే చేయించి పంటకి ప్రతి ఒక్క గింజ కూడా కొనే విధంగా దానికి సరసమైన ధర చివరకు
గోనె సంచులతో పాటు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో. మరి ఈవేళ కేవలం 1400-1500కే అమ్ముకునే దైన్య స్థితి రైతుకే ఏర్పడింది. పెట్టుబడి సాయం లేక మరి రైతుకి సరైన. మంచు మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు. అందులో మోహన్ బాబు మాట్లాడుతూ, మనోజ్, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచాను. నేను నీ చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టాను. కానీ నువ్వు నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి, ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం, మనం మార్చలేము. వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. విద్యాలయాలు ఎంత గొప్పవిరా. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా. క్యాస్ట్ అనేది తీసేశాను రా 92లో ప్రాస్పెక్ట్స్లో. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారురా. ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారురా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడికి అలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా? ఆ బిడ్డలు మన బిడ్డలు రా. మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు, నా కుమారులు. ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు. వాడి దగ్గర ఏది ఆశించలా. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకోవడానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా. నేను దండించడం వేరురా. నేను ఎవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి. వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది. ఇంట్లో పెట్టుకున్నా. మళ్ళీ నువ్వు చేస్తున్నది, ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు. ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు. నేను నీకు చెప్తున్నా, ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. 3 రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది. మళ్ళీ చెప్తున్నా.